ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో ఉక్కు కళావేదికలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఒకే అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్ర ఇండస్ట్రీస్ కావచ్చు, ఒకే అమరావతి రాజధాని కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, అదే పెట్టుబడి దోపిడీకి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే దగ్గర 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే మెగా డిఎస్సీ గతంలో ఆ ప్రభుత్వం ఎంతో చదువుకుని పీడీ చేస్తే కనీసం ఉపాధ్యాయులతో ఏమాత్రం కూడా డిఎస్సీ మాట్లాడలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు వాటి టీచర్స్ భర్తీ చేయడం కానీ, పోలీసు ఉద్యోగాలు 5,000 మంది పోస్టులు చేయడం కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా కావచ్చు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, మన విధంగా ఇండస్ట్రీస్ ఐటీ రంగం కూడా ముందుకు పోతా ఉంది. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజల సహకారం ఆసక్తి ఇవ్వాలి. ఇంకా ప్రజల్లో కొన్ని సమస్యలు, కొన్ని డిమాండ్స్ ఉన్నాయి వాస్తవం. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక ఇంటి స్థలాలు కావాలని చెప్పి, ఇల్లు కావాలని చెప్పి డిమాండ్ వాస్తవం. తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి ఆలోచన కావచ్చు, డిప్యూటీ చీఫ్ ఆలోచన కావచ్చు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం అన్ని విధాలుగా ముందుకు పోతాము. త్వరలో ప్రతి గ్రామంలో కూడా ఎవరికైతే అవసరం పొందాలో అందరూ కూడా ఇళ్ల కూడా ఇల్లు కూడా తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం అయినప్పుడు వాటికి అయినప్పుడు పెన్షన్లు ఏమైంది, పెన్షన్ చాలా మంది విధాన పెన్షన్లు కావచ్చు, ఉగాది పెన్షన్ కూడా చాలా డిమాండ్. అవి కూడా త్వరలో వెబ్సైట్ ఓపెన్ అయ్యి వాళ్ళకు కూడా ఆధార్తో అందరూ కూడా పెన్షన్ ఇవ్వడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తాము. అదేవిధంగా వెల్ఫేర్, వ్యవసాయ రంగం కావచ్చు, భారత రంగం కావచ్చు, అన్ని విధాలుగా ముందుకు పోతాం. ప్రభుత్వానికి గత ప్రభుత్వం అరాచకం, దోపిడీ, గంజాయి విధంగా ఉన్న ప్రభుత్వం శాంతి భద్రత కాపాడుకుంటూ ప్రజా సంక్షేమం పెద్ద పెట్టేస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వానికి అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని, మన ప్రాంతంలో సమస్యలు, గ్రామ సమస్యలు తప్పకుండా ఈ సభ ద్వారా మనం తీర్మానం చేసుకుని దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు ప్రత్యేకంగా కాన్స్టిట్యూన్సీలో రాష్ట్రపతి ఇనామం సమస్య ఉంది. అదేవిధంగా అసైన్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా మనం త్వరలో పరిష్కారం చేస్తాం. మధ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా కాన్స్టిట్యూన్సీలో పోలవరం ప్రాజెక్టు ఎక్కడ మున్సిపాలిటీకి టిట్కో హౌస్ కూడా నవంబర్, డిసెంబర్ హ్యాండ్ చేస్తాం. అదేవిధంగా జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో ఇంటికి కూడా కుళాయి స్కీమ్ కూడా త్వరలో లాంచ్ అవుతా ఉంది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో ఈఏడి స్కీమ్ కావచ్చు, అభివృద్ధి స్కీమ్ కావచ్చు, మొత్తం కూడా 100 కోట్లతో జగ్గయ్యపేట మున్సిపాలిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అన్ని కూడా అన్ని విధాలు ముందుకు పోతా ఉన్నప్పుడు ఇది కూడా ప్రభుత్వాలు ఇంకా సాగితే. ఎందుకంటే ఎక్కడైతే నిలకడ ప్రభుత్వం ఉండదో, ఎక్కడైతే లాంగ్ స్టాండింగ్ ఎక్కువ దీర్ఘకాలం ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మన ముఖ్యమంత్రి ప్రజలు చెప్తా ఉన్నారు. గుజరాత్ చూస్తుంటే గుజరాత్ లాంగ్ గా బీజేపీ పడబట్టే రోజు ఈరోజు గుజరాత్ భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా ఎదుగుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూట ప్రభుత్వం కనుక దీర్ఘకాల పరిపాలన కనుక ప్రజల సహకరిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే మన రాష్ట్రంలో భారతదేశంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పార్టీ గెలుపుకోవచ్చు, కూట ప్రభుత్వం కూడా అధికారం రావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. జై తెలుగుదేశం. కూటమి నాయకత్వం వర్తిల్లాలి.